ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ని మెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ! తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కన్నడలో కానీ తమిళ్లో కానీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ మీరు చెప్పినట్టు తక్కువ మంది ఉంటున్నారు. వేరే అటు అవును. తమిళ సినిమాలు కానీ కన్నడ సినిమాలు కానీ పాన్ ఇండియా సినిమాలు వస్తే తెలుగు ఆడియన్స్ మాత్రం బాగా చూస్తున్నారు. సార్ ఇప్పుడు మన తెలుగులో ఏంటంటే సార్, తెలుగులో ఉండే ఒక టేస్ట్ అది డిఫరెంట్ అండి. అంటే అక్కడ హీరోయిజం ఎక్కువ ఉంది సార్ మనకి. హీరోయిజం అంటే ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. సో వీళ్ళందరితో అప్పుడు వెంకటేష్ గారు అందరూ ఇప్పుడు ఈ రోజు అలాగా మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సో వీళ్ళకని ఒక టీం ఉంది సార్, బాలకృష్ణ గారు. సో ఈ టీం అంటే ఏంటంటే ఈ టీమ్ లో మనకి ఆ ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు కవర్ అయిపోతుంది సార్. ఇంకోటి ఫ్రైడే సాటర్డే సండే, ఇప్పుడు థర్స్డే కూడా పెడుతున్నారు. థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే అండి. ఈ 4 days ఆడితే ఈ సినిమా సూపర్ హిట్ అండి. దీంట్లోనే వాళ్ళకి 400-500 crores వచ్చేస్తుంది సార్. నంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ కదా సార్. సో దీనివల్ల ఏంటంటే కానీ ఖర్చు పెట్టింది ప్రింట్ అది ఇది పబ్లిసిటీ ఈ ఇవన్నీ చూస్తే ఏముండదు సార్ అక్కడ. మీరు మంచి ప్రొడ్యూసర్ ఎవరు ఉంటే అడగండి, మీరే అడగండి. నేను అంటే ఎందుకంటే ఎవరు చెప్పుకోరు అది పాపం, వాళ్ళ కర్మాలు వాళ్ళకి అంతే, ఇంకేం చేయలేము సార్. కానీ సినిమా తీయాలి అప్పులు ఎంత ఉంటే కూడా తీయాలి, లేకపోతే మనం మళ్ళీ ఆ రికార్డ్ చేయాలని. సేమ్ రేస్ అండి. ఈ క్యాసినో వెళ్ళి డబ్బులు ఆడతారు కదా, అది అలా సార్ ఇది అంతా.